శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి జూన్ మాసంలో 20, 21, 22, 23 తారీఖుల్లో మేషరాశి వారి జాతక ఫలితాల వివరణ ఎలా ఉందనేది ఈ రోజు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి మేషరాశి వారి జీవితంలో సాధారణమైనటువంటి రోజులు కావండి. ఈ 4 రోజుల్లో మీ జీవితం చాలా వరకు ఎక్కువగా అనేక శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక సంఘటన అనేది మీ ఆలోచన దిశను పూర్తిగా మారుస్తుంది. మరి మేషరాశి వారికి చాలా కాలంగా మీ మనసులో ఏర్పడినటువంటి కొన్ని ప్రశ్నలకు సైతం సమాధానాలు దొరుకుతాయి. మరి ఇంతకీ మేషరాశి వారి జీవితంలో ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకసారి మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. ఈ మాటలు ప్రశాంతంగా ఆలకించండి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని బలమైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాకుండా ఒక విషయం పట్ల ఎక్కువగా నిరాశ చెంది ఉన్నటువంటి విషయం పట్ల గతంలో తిరిగి మరలా ఆ విషయంలో మీరు కొంత సంతోషాన్ని కలుగుతారు. అలాగే మీపై జరిగినటువంటి కుట్ర అన్యాయానికి సంబంధించి కాలం అనేది పూర్తిగా మీకు అనుకూలంగా మారబోతుంది. అందులో మీకు సరైనటువంటి న్యాయం జరగబోతుంది. అయితే మేషరాశి జాతకులకు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుని నేను కూడా వేడుకుంటున్నానండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జూన్ 20వ తేదీన ముగిసేలోపు మీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మీ యొక్క సంకేతాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ కూడా తర్వాత 3 రోజులకు మీకు పెనుమార్పులను కల్పించేటటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అనేక రకాల ప్రశ్నలతో, గతంలో మీరు జీవించినటువంటి ప్రశ్నలతో సరైనటువంటి సమాధానాలు దొరకబోతున్నాయి. నేను ఎక్కువగా కష్టపడ్డాను కానీ ఫలితం సరిగ్గా రావటం లేదు, వచ్చినా కూడా ఆలస్యం జరుగుతుంది, నా విషయంలో ఇలా ఎందుకు జరుగుతుంది, నా మంచితనాన్ని ఎవరు ఆసరాగా తీసుకుంటున్నారు, ఇలా రకరకాల సమస్యలతో, రకరకాల ప్రశ్నలతో మీ మనసు విసిగిపోయింది. అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని చెప్పి ఎవరైతే మీరు భావించారో వారే తిరిగి మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మీ ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం భగవంతుని నుండి మీరు పొందుతారు. అలాగే 4 రోజులు ఉదయం నుండి మీకు ఎక్కువగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కలగడానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేసుకోండి, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. అలాగే లక్ష్మీనారాయణుడి యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొందాలి. కాబట్టి ఈ 4 రోజులు మీరు వీలుంటే లక్ష్మీనారాయణులను ఎక్కువగా పూజించండి. మరి అలాగే గత కొంతకాలంగా మీకు ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి మార్పులు అంటే సంపాదించినటువంటి డబ్బు వృధాగా ఖర్చయిపోవటం, చేతిలో నిలవకపోవటం, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని కృంగతీశాయి. దీనికి సరైనటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈ రోజు ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక ప్రత్యేక సంకేతం మీకు కనిపిస్తుంది. అంటే కొంతకాలంగా నిలిచిపోయినటువంటి చెల్లింపు, ఆలస్యమైనటువంటి లావాదేవీలు, రావాల్సినటువంటి సమాచారం, డబ్బు, ఇటువంటివి మరలా కదలికలోకి రావటం మీరు చూస్తారు. అయితే ఈ సమయంలో చాలా మంది ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తారండి. మీరు గతంలో మీ విలువను గుర్తించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఇప్పుడు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. ఇది బహిరంగంగా జరగదు, నిశ్శబ్దంగా అలా ప్రారంభమవుతూ ఉంది. కానీ దీని ప్రభావం తర్వాత రోజుల్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ రోజున మధ్యాహ్నం సమయానికి మీరు ఒక వ్యక్తితో చేసే సంభాషణ కీలకంగా మారుతుంది. ఆ వ్యక్తి మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక తలుపు దాగి ఉంటుంది. అందుకే ఈ రోజు మాట్లాడే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సాయంత్రం సమయంలో మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా మనసులో పెట్టుకున్నటువంటి ఒక లక్ష్యం మీ ముందుకు వస్తుంది. ఇది సాధ్యం కాదు అని అనుకున్నటువంటి విషయం మీరు సాధించాల్సినటువంటి లక్ష్యంగా తప్పక పెట్టుకుంటారు. అయితే ఇక్కడ కర్మ తన పనిని ప్రారంభించబోతుంది. అంటే మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు ఒక మార్గం చూపే శక్తిగా ఎదురవ్వబోతుంది. ఎదురు చూడనటువంటి సమయంలో, అంటే మీరు ఎదురు చూడనటువంటి సమయంలో ఒక వ్యక్తి ద్వారా వచ్చేటటువంటి సహాయం ఎవరు గుర్తించినటువంటి సమయంలో మీరు చూపించినటువంటి నిజాయితీకి ఇది ప్రతిఫలం అని చెప్పి మీరు గుర్తిస్తారు. అయితే ఇవన్నీ కూడా మీ చుట్టూ ఒక రక్షణ వలయంలా మారబోతున్నాయి. ఇక ఈ 4 రోజులు రాత్రులు మీకు ఒక ఆలోచన వస్తుంది.
మిమ్మల్ని అతి బలంగా తాకుతుంది. అది సాధారణమైనటువంటి ఆలోచనలు కాదండి. మీ జీవితం తర్వాత అడుగు ఏమిటా అనేది చెప్పేటటువంటి అంతర్గత సంకేతాలు. ఇక చాలా మంది మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు తెర వెనుక ఉన్నటువంటి కొన్ని నిజాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు రావటం ప్రారంభమవుతాయి. ఈ 4 రోజుల్లో ఇక మీకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని తీసుకొచ్చేటటువంటి రోజులనే చెప్పుకోవచ్చు. మీ మనసులో మొదలైనటువంటి ఆలోచన ఈ 4 రోజులు ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో, కోపానికి గురి కాకుండా మంచి ఆలోచనలతో ఉంటారో, అప్పుడు మీకు మరింత ఎక్కువగా స్పష్టంగా ఏ పని చేయాలి, ఏ పని చేస్తే అందులో మనకు లాభం ఉంటుంది అనే దాని పట్ల ఒక అవగాహన పొందుతారు. ఇక మీరు చాలా కాలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక విషయం ఇప్పుడు మీ ముందు నిలుస్తుంది. ఇది కేవలం సమాచారంగా కాకుండా ఒక దిశ చూపడానికి మీ ముందుకు వస్తుంది. ఇదొక కొత్త సంకేతం. ఇది మీ కర్మ చూపిస్తున్నటువంటి గొప్ప మార్గం. ఇక ఈ రోజు నుండి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు మీకు కనిపిస్తాయి. అంటే ఇప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి మాట్లాడడానికి మీ ముందుకు రావచ్చు. ఇప్పటి వరకు స్పందించినటువంటి వ్యక్తులు స్పందించవచ్చు. ఇప్పటి వరకు మీ కష్టాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు మీ విలువను గుర్తించడం ప్రారంభించవచ్చు. మరి ఈ విధంగా ఈ మార్పులు చిన్న చిన్నవిగా కనిపించినా వీటి వెనుక ఉన్నటువంటి అర్థం చాలా పెద్దది. ఎందుకంటే ఎప్పుడు కాలం ఒక్కలాగే ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫలితాన్ని చూపిస్తుంది. అయితే ముందుగా కొన్ని సంకేతాలను కూడా చూపిస్తుంది. ఆ తర్వాత మన పరిస్థితులను మనకు అర్థమయ్యేలా చేస్తుంది. తర్వాత మీరు గుర్తించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ 4 రోజుల్లో ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి కదలిక మీకు కనిపిస్తుంది. అంటే గతంలో మీరు విడిచిపెట్టినటువంటి ఒక అవకాశం మరలా మీ దృష్టికి రావటం, ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం లేదా ఒక విషయం, ఇవన్నీ మీకు ఒక కొత్త మార్గాన్ని చూపించడం జరుగుతుందన్నమాట. ఇక అలాగే మీరు ఈ 4 రోజుల్లో ఒక నిజాన్ని తెలుసుకుంటారు. అంటే ఇప్పటి వరకు మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తప్పుగా అంచనాలు వేసుకున్నారని చెప్పి గుర్తిస్తారు. అయితే ఈ స్పష్టత మీలో తెలియనటువంటి కొత్త ధైర్యాన్ని మీకు కలిగిస్తుంది. ఇక్కడ నుండి మీ నిర్ణయాలన్నీ మారడం ప్రారంభమవుతాయి. మీ మాటల్లో నమ్మకం పెరుగుతుంది. మీ ఆలోచనల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని చెప్పి ఈ 4 రోజుల్లో నిరూపణ అనేది కనిపిస్తుంది. అయితే ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత ఎక్కువగా బలపరుస్తుంది. ఇక మీరు కుటుంబ ప్రాధాన్యం అంటే కొంత బంధుత్వంలో కానీ లేదంటే మరింత ఎక్కువగా మంచి సంబంధాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సంకేతం మీకు కనిపిస్తుందన్నమాట. అంటే ఎవరితోనైనా అపార్థం ఏర్పడి ఉంటే ఆ అపార్థం తగ్గే దిశలో పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా మీ గురించి తప్పుగా అర్థం చేసుకుని ఉంటే వారికి నిజం అర్థం అవ్వటం కనిపిస్తుంది. ఎవరైనా మీపై అన్యాయం చేసి ఉంటే వారి చర్యల ఫలితం అనేది తప్పక మీకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ కాలం అనేది తన ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపించబోతుంది. మీరు ఏం చేయకుండానే కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. కొన్ని మాటలు మీకు మద్దతుగా నిలుస్తాయి. కొన్ని సంఘటనలు మీ వైపు తిరుగుతాయి. ఇదంతా యాదృచ్ఛికంగా జరగదండి. ఇది గతంలో మీరు చేసుకున్నటువంటి మంచి పుణ్యకర్మలు. అంటే మీరు వేసినటువంటి ఒక విత్తనం ఇప్పుడు మొలకెత్తి దానికి ఒక మంచి మహావృక్షమై మీకు ఫలాలను అందించేటటువంటి రోజులు. అయితే నేను ఇక వెనక్కి తిరిగి చూడను, నేను ఇక నా విలువను తగ్గించుకోను, నా సమయం ప్రారంభమైంది అనే ఒక భావన మీకు బలపడుతుందన్నమాట. అదే సమయంలో మీకు తెలియకుండా ఒక ముఖ్యమైనటువంటి మార్పు కూడా జరగవచ్చు. అదేంటంటే మీరు తీసుకోబోయే విషయం అంటే ఏదైనా నిర్ణయం ఈ 4 రోజుల్లోనే అత్యంత కీలకమైనటువంటి మలుపుగా మారుతుంది. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు స్పష్టమైనటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశాంతత మీకు ఏర్పడటం గమనిస్తారు. గత కొన్ని రోజులుగా జరిగినటువంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి మీ కళ్ళ ముందుకు వస్తాయి. అలాగే ఈ సంకేతాలన్నీ కూడా మిమ్మల్ని కృంగతీయడానికి కాదు, ఎవరు ఎలాంటి వారు అనేది అర్థం చేసుకునే విధంగా మీ మనసుకు ఒక సంకేతం భగవంతుడు ఇస్తున్నాడు. ఇక మీరు ఒక్కసారి ఒక విషయాన్ని గ్రహిస్తారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంటుందిలే, ప్రతి నిరాశ వెనుక ఒక పాఠం అయితే నేను నేర్చుకున్నాను కదా, ప్రతి అడ్డంకి వెనుక నేను బలంగా ఎలా ఉండాలనే దాని పట్ల అవగాహన పెంచుకున్నాను కదా అనే దిశగా మీరు ఆలోచిస్తారు. మరి ఈ అవగాహన మీలో తెలియనటువంటి ఒక కొత్త
ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైనటువంటి వార్త మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. అందుకే ఈ 4 రోజుల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి. మీ లక్ష్యాన్ని మర్చిపోకండి. మీ శక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే ఇది నిజమైనటువంటి మీ సమయం. మీ దారి, మీ ప్రయాణం కొత్తగా మారబోతుంది. ఇక ఈ 4 రోజుల్లో మీకు ఏర్పడేటటువంటి కొత్త బంధం, కొత్త పరిచయం ఇలా ఏదైనా కావచ్చు. మీ జీవితం గట్టి పునాది కాబోతుంది. వారి ద్వారా వచ్చేటటువంటి అవకాశాలు, వారి ద్వారా మీరు పొందేటటువంటి ఆనందం ఎనలేనటువంటి అనుభూతిని మీకు ఇవ్వబోతుంది. మరి ఆ వ్యక్తి మీకు స్నేహితుడి రూపంలో కావచ్చు, ప్రేమికుడి రూపంలో కావచ్చు, లేదా జీవిత భాగస్వామి రూపంలో కావచ్చు. ఇలా ఎక్కడైనా ఎలా అయినా కానీ ఆ యొక్క వ్యక్తి ద్వారా వచ్చేటటువంటి ఆ పరిచయం, ఆ వార్త, ఆ యొక్క వ్యక్తి నింపేటటువంటి ఆనందం మీ జీవితానికి ప్రాణం పోయబోతుంది. మరి తెలుసుకున్నారు కదండి, ఈ 4 రోజుల్లో మీకు ఏర్పడేటటువంటి కొన్ని విషయాల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన మీరు తెలుసుకున్నారు. అయితే ఉద్యోగ వ్యాపార దిశగా ఆలోచిస్తే ఉద్యోగంలో పెనుమార్పులు, అలాగే ధనానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మీరు ఇప్పటి వరకు కోల్పోయినటువంటి ధనం కావచ్చు, లేదంటే కొన్ని అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు వెతుక్కుంటూ రాబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు బలంగా ఉండబోతున్నారు. అలాగే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కూడా మీరు వదులుకుంటున్నటువంటి కొన్ని, అంటే ఏదైతే మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో దక్కకుండా మీరు విడిచిపెట్టుకున్న వాటిల్లో కూడా తిరిగి మరలా మంచి లాభాలు అయితే పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మరి మేషరాశి వారు జూన్ 20 నుంచి 24 మధ్య సాంప్రదాయంగా సూచించేటటువంటి దేవతారాధన పరిహారాల గురించి తెలుసుకుని తప్పకుండా వాటిని ఆచరించడానికి ప్రయత్నించండి. దీని వలన మీ పనుల్లో ఆటంకాలు లేకుండా మీరు కోరినటువంటి కోరికలు నెరవేరేటటువంటి మార్గం మీకు తప్పకుండా కనిపిస్తుంది. మరి మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి మీరు మంగళకరమైనటువంటి ఈ గ్రహానికి సంబంధించి తప్పకుండా చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి తెలుసుకోండి. మీకు ధైర్యం, శక్తి, కార్యసిద్ధి కోసం తప్పకుండా కుజుడు, అలాగే శివారాధన చేయటం ఎంతో శుభప్రదం. మరి పరమేశ్వరుడికి అభిషేకం, ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపం ఈ 4 రోజుల్లో మీకు అత్యధికమైనటువంటి మంచి లాభాలను తీసుకొస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన చేసుకోండి. మంగళవారం నాడు హనుమంతుడి దర్శనం లేదా హనుమాన్ చాలీసా తప్పకుండా పారాయణం చేయండి. అలాగే దుర్గాదేవికి కుంకుమార్చన చేయటం వలన మేషరాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. అలాగే కుజగ్రహ మంత్రం వచ్చేసి ఓం క్రాం క్రీం క్రం సహ భౌమాయ నమః అనే ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించండి. ఇక మంగళవారం నాడు ఎర్రని కందిపప్పు లేదా ఎర్రని పండ్లను ఎవరికైనా దానంగా ఇవ్వండి. మీకు తప్పకుండా విజయం కలుగుతుంది. మరి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఈ 4 రోజులు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు జపించండి. మానసిక ప్రశాంతత, ధైర్యం కోసం తప్పకుండా శివారాధన, అలాగే శివుడి యొక్క దర్శనం మీకు ఎంతో ధైర్యాన్ని అలాగే ప్రశాంతతను ఇస్తుంది. మరి తెలుసుకున్నారు కదండి, మేషరాశి వారు ఈ వివరణ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసి మరీ వెళ్ళండి. మరికొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో చేరుతుంది. ధన్యవాదాలు.